కలిగి ఉన్నవాడి జీవితం, ఈ లోకంలో గొప్పవాడి చెప్పుకునే జీవితం, పదవులు ఏలుతున్న వాడి జీవితం, చిటికి పెడితే 100 మంది వచ్చి కాలు పిచ్చుక స్థాయిలో జీవితం పాతాడకపోతే, తమ్ముడి ఆదాయం లేనివాడు, ఒంటి మీద కుటుంబక్కలు లేనివాడు, ఒంట్లో ఆరోగ్యం లేనివాడు, శక్తి కిడ్నీ లేనివాడు, ఇల్లు లేనివాడు, ఎవడు గౌరవించలేని ఒక పికారుగా ఉన్నవాడి జీవితం ఎక్కడ పోయిందంట? పాతాళము దాటి పరలోకం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళయుడు దేవుడు మర్చిపోలేదురా, మర్చిపోలా. దేవుడి గుండెల్లో పెట్టుకొని పేదరికంలో ఉన్న, దరిద్రములో ఉన్న జీవితం దేవుడికి అప్పగించి మనసులో దేవుడిని ఆరాధించి వెళ్ళిపోయిన వారి జీవితం ఈ లోకంలో పేదవాడిగా ఉండొచ్చును, కానీ వాళ్ళు తప్పించలేదా? తప్పించు పరమకు పోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సామెత పాతాళం ఇంకే జాగ్రత్త. దేవుడి స్తోత్రం. కింద ఉన్న పాతాళం తప్పించుకోవడం కోసం బుద్ధి కలిగిన వాడు పరమకు పోయే జీవ మార్గమున నడుచుకోనవ్వలేను. చెప్పాలి, పేదవాడిలో మార్గం ఏంటి? బుద్ధి ఉందే, దైవ జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, దైవ బుద్ధి కలిగిన కాబట్టి జీవ మార్గము కోరుకుని నడిచేవాడిగా ఉండగా వీడు పాతాళము తప్పించుకుని పరమపోయాడు. వాడికి ఏమి లేదు, ఆస్తి ఉంది, అంగబలం ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి. దేవుడి గురించి ఆలోచన వారికి లేదు, దైవ జ్ఞానం వారికి లేదు. ఇతర జీవితాలు గమనిస్తూ ఉంటే కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని నీకుందంటే నమ్మితే ఆ జ్ఞానం నీకుందా? కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం, సత్యం జీవో మార్గం నేనే అన్న దేవుడు పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా నీ నాలి కింద పంచేది పోతాడు దేవుడు స్తోత్రం. అక్కడ అంటావా? నీ మూత పడ ఎక్కంటావా? అట్టగట్ట ఓటగట్ట దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికే ఎకరాలు అక్కడ పనిచేయం తెలుసా నీకు? హల్లెలూయా. బ్యాంకులో కోటి పని చెప్తావా? పనిచేయ చెత్తరా, చెత్త. దేవుడు మార్గాన్ని కోరుకొని జీవ మార్గములకు వెళుతూ నడుచుకున్న వాడికి మారుతూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, పాతాళము దాటుకుని వెళ్ళిపోతావు, పరలోకములో కూర్చుంటావు. దేవుడి స్తోత్రం. ఒక మనిషి పాతాళం తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం దావించడం. ఈ లోకంలోంచి ఈ దేశం ఇంకో దేశం వెళ్ళాలంటే ట్రైన్ మార్గంలో వెళ్ళొచ్చు, బస్సు మార్గంలో వెళ్ళొచ్చు, పడవ మార్గంలో వెళ్ళొచ్చు, విమాన మార్గంలో వెళ్ళొచ్చు. కానీ ఈ లోకం విడిచిపెట్టే మనిషి మధ్యలో